లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టానికి చేరుకుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా పోలింగ్ పైన అధికారులు దృష్టి సారించారు. పోలీస్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మహబూబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి బందోబస్తు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో ఎస్పీ కోటిరెడ్డి అంటూ మాట్లాడు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది మహబూబాద్ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు, పోలింగ్ ఎట్లా నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరిగాయి? ఇక్కడ మహబూబాద్ జిల్లా చాలా ప్రశాంతంగా ఉన్నది. ఇటీవల కాలంలోనే అసెంబ్లీ ఎలక్షన్స్, దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా, ఎలాంటి రీపోలింగ్ లేకుండా చేయడం జరిగింది. గత 15-20 రోజుల నుంచి ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా పూర్తిస్థాయిగా జిల్లాలో ఉన్న సిబ్బంది అంతా కూడా దీని మీదనే కసరత్తు చేయడం జరిగింది. ఇప్పటికీ జిల్లాలో దాదాపు 737 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీనికి గాను సుమారుగా 2000 మంది సిబ్బందిని మనం వాడుతున్నాం. దానికి గాను ఐటీబీపీ కంపెనీస్ వచ్చినాయి, హర్యానా స్టేట్ నుంచి ఫోర్స్ వస్తుంది, మధ్యప్రదేశ్ నుంచి ఫోర్స్ వచ్చింది. ఫోర్స్ సఫిషియెంట్గా ఉంది. దాదాపుగా 5 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్ స్టేషన్లో సిబ్బంది, అదేవిధంగా 2-3 విలేజ్లకు కలిపి రూట్ మొబైల్ ఉంటుంది, ఒక మండలానికి క్యూఆర్టీ టీం ఉంటుంది, అదేవిధంగా సర్కిల్ లెవెల్లో ఇన్స్పెక్టర్ స్థాయిలో స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ వైజ్గా డిఎస్పీ స్థాయిలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. ఈ రకంగా 5 అంచెల్లో మనం భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈ సిబ్బంది అంతా కూడా పోయి దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. అంటే మహబూబాద్ జిల్లా పరిధిలో ఏర్పడిన తర్వాత అంటే కొత్తగూడ కావచ్చు, ఇటు బయ్యారం కావచ్చు, చాలా విప్లవ పార్టీలకు సంబంధించినటువంటి నిలవు ఇక్కడ ఉంటుంది. చాలా పార్టీల యాక్టివిటీస్ కూడా ఉండేవి. ఇప్పుడు ఎలా ఉంది ఎలక్షన్స్ టైంలో, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ప్రజాస్వామ్యయుతంగా ఎవరి ఆర్గనైజేషన్ వారి ఎవరికి సిద్ధాంతాలు దృక్పథాలు బట్టి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. దాంట్లో మనం ఎలాంటి ఇన్వాల్వ్ కావటం కానీ ఇంటర్ఫియర్ కావటం కానీ లేదు. అందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకోమని చెప్పాము. గతంలో ఎన్డీ పార్టీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ఆయుధాలను పెట్టుకొని సంచరిస్తే చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళకి అనేక సందర్భాలుగా మనం కౌన్సిలింగ్ ఇచ్చాం. ఇచ్చినా కూడా వినకపోవడం వల్ల వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది, వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. గిరిజన ప్రాంతం ఏజెన్సీ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ చెకింగ్లు అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఎలక్షన్ పోలింగ్ తర్వాత వాటిని ఏదైతే ఈవీఎంలను తరలించే సమయంలో కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దానికి సంబంధించిన బందోబస్తు ఎలా ఉండదు? ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో కూడా మనం అన్ని స్థాయిలో కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఏజెన్సీ ఏరియాలో కూడా ఇంకా 1 అవర్ ముందుగానే ఎలక్షన్ ప్రాసెస్ కూడా అయిపోతుంది కాబట్టి లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే మనం పాటించినామో అన్నింటి కూడా మనకి ములుగు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అక్కడ కొత్తగూడ గంగారం 2 మండలాలు ఉన్నాయి. ఈవీఎం మిషన్స్ అన్నీ కూడా అక్కడి నుంచి రావాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. దానికి తగ్గట్టుగా కూడా మనం ఆఫీసర్స్ని కూడా దానికి ప్రత్యేకంగా నియమించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలీస్ పరంగా తీసుకున్నటువంటి చర్యలు, కావాల్సినటువంటి బందోబస్తాన్ని ఏర్పాటు చేసిన ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు, కావాల్సినటువంటి వాతావరణం కూడా క్రియేట్ చేశామని ఎస్పీ కోటిరెడ్డి చెప్తున్నారు. కెమెరా క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మహబూబాద్ నుంచి.